మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చేపట్టిన తర్వాతనే ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన తర్వాతే డయాగ్రమ్ వాల్ పాడైందని గత ప్రభుత్వానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో ఉంచుకొని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6 ఏళ్లు ఆలస్యమైందని ముఖ్యమంత్రి తెలిపారు. పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్ లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రమ్ వాల్ ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్ కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫ్రమ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది.